ఇవాళ సెలవు కదా అని చెప్పి నేను మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ చూస్తే కనుక ఇది పనస చెట్టు కనిపించింది. ఇది ఏంట్రా బాబు ఇంత ఆశ్చర్యంగా ఉందో అంటే, అందరికీ మామూలుగా చెట్టుకి కాయలు ఉంటాయి, కానీ ఇది చెట్టుకి ఎక్కడ పడితే అక్కడ కాయలు ఉన్నాయి. ఇది చూడండి, అసలు గుత్తులు గుత్తులు, మామూలుగా కూడా కాదు. అలా నేను మామూలుగా పనస చెట్టు చూశాను, కానీ ఎక్కడో ఒక చోట రెండు కాయలు కనిపిస్తాయి. కానీ ఇది చూస్తే కనుక అసలు కింద కూడా పడిపోయినాయి కాయలు. చూడండి, కింద కూడా పడిపోయింది. అంటే చెట్టు స్టార్టింగ్ నుంచి కాయలు ఉన్నాయి. ఇలా కూడా కాస్తాయా అని చాలా ఆశ్చర్యం వేసింది. అయితే అడిగాను, ఈ చెట్టుకి అసలు ఏమి ఇస్తున్నారు, ఇంతలా ఎన్ని కాయలు కాస్తున్నాయి కదా, ఏమి ఇస్తున్నారు అని అడిగితే ఏమీ లేదు, అది నెలలో వచ్చింది కాబట్టి ఇలాగే కాస్తాయి, మేము ఎక్కువ చెట్టు మొదల్లో ఆవు పెంట వేస్తున్నామని చెప్పారు. ఇంకా ఎప్పుడన్నా మామూలు ఆర్గానిక్ మందులే వాడుతున్నామని చెప్పారు, అంతే తప్ప అసలు మామూలుగా అయితే దానికి ఏమీ వేయరట. ఇదంతా ప్రకృతి యొక్క అద్భుతం అయి ఉండొచ్చు. వాళ్ళైతే ఏమీ వేయరట మందులు. ఎంతో బాగుంది అసలు. ఎక్కడ ప్లేస్ చూసినా ఎక్కడ గుత్తులు గుత్తులు కింద ఇంచుమించుగా ఒక అసలు అయితే ఎన్ని కాయలు ఉంటాయంటే చాలా, అసలు లెక్కట్లేమంటే. పైకి చూపిస్తాను చూడండి, పైన ఇంకా ఎన్నో అసలు చాలా చెట్టు నిండా చూడండి, ఎక్కడ పడితే అక్కడ గుత్తుల కింద ఎన్నో కాయలు. అయ్యి చెట్టు అంతా మొత్తం అసలు ఎన్ని కాయలు ఉన్నాయో లెక్క పెట్టలేమేమో అనిపిస్తుంది, అన్ని కాయలు ఉన్నాయి. చెట్టు ఎవరన్నా ఎక్కడానికి కూడా ప్లేస్ లేదు, అంత చెట్టు నిండా కాయలు. చూడండి, మొదల్లో కూడా మధ్యలో కూడా కాయలు ఇలా వచ్చేసాయి. ఈ సమ్మర్లో బాగా వస్తాయంట ఈ పనసకాయలు. ఏ ఒక్క కాయ కూడా రాలిపోదంట ఆయన చెప్పారు. అసలు కాయలు ఎప్పుడు రాలిపోవంట, మొత్తం కాయ అయ్యి ఎన్ని కాయలు ఉన్నాయి చెట్టు నిండా. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో? మీరు ఎప్పుడైనా ఇలాంటి చెట్టుని చూసారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మళ్ళీ చూపిస్తాను.